హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వీకెండ్ ఎలా జరిగింది? ఎంజాయ్ చేశారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. మేము నాగార్జున హోటల్‌కి వెళ్ళాం కదా! అక్కడ తినేసాము. యాక్చువల్‌గా ఏమంటే గుడికి వెళ్ళేసి వస్తూ చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా హోటల్‌లో తినేసరికి ఎనర్జీ వచ్చేసింది. మెయిన్‌గా మా సుదర్శన్‌కి ఎనర్జీ వచ్చేసింది. ఇంకా సుదర్శన్ ఉండేసి ఇంకా ఇంటికి వెళ్తూ మనము స్కోడా షోరూమ్‌కెళ్ళేసి స్కోడా దగ్గర కార్లు చూసేసి వెళ్దాము అనేసి అన్నాడు. సో, అలా స్కోడా షోరూమ్‌కొచ్చాము. మీకు ఇంతకుముందు వ్లాగ్ అంటే మేము తిరుపతి నుండి బెంగుళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ వ్లాగ్‌లో చెప్పున్నాను. మీరు విన్నారో లేదో మరి మళ్ళీ చెప్తున్నాను. ఏమంటే మా సుదర్శన్ ఏమంటే ఈ మధ్య కార్స్ చూస్తున్నాడు. అంటే బెలినో కార్ ఉంది కదా! ఆ కార్ ఇచ్చేసి వేరే కార్ తీసుకోవాలని చూస్తున్నాడు. సో, ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమంటే మా సుదర్శన్‌కి స్కోడా తీసుకోవాలని. ఎందుకంటే బెలినోకి ముందు మాకు స్కోడా కార్ ఉండింది. మీరు నా పాత వ్లాగ్స్ చూస్తూ ఫస్ట్ నుండి ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసుంటుంది. మాది ఫస్ట్ కారొచ్చేసి స్కోడా కార్. సో, స్కోడా బ్రాండ్ అంటే మా సుదర్శన్‌కి చాలా ఇష్టం. బెలినో కొనినా గానీ స్కోడా గురించే మాట్లాడుకుంటా ఉంటాడు ఎంతసేపటికి. దాంట్లో కొత్త వెర్షన్స్ వస్తుంటాయి. సో, అవన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట. సో, అట్లా ఇప్పుడు బెలినో కార్ ఇచ్చేసి మేము వేరే కార్ తీసుకుందాము అనుకుంటున్నాము. సో, దానికంటూ ఇంకా సుదర్శన్‌కి ఫస్ట్ ఏమొచ్చిందంటే మైండ్‌లో స్కోడా చూద్దాము అనేసి. ఇంతకి మేమిప్పుడు న్యూ కార్‌కి వెళ్తున్నాం కదా! అదెందుకు అనేది ఏంటంటే, బెలినో కార్ మేము 5 ఇయర్స్ అయింది కొని. సో, 5 ఇయర్స్ ఇంకా మనం వాడొచ్చు ఆ కార్‌ని. కాకపోతే మేము 83 కిలోమీటర్స్ 83,000 కిలోమీటర్స్ వాడేసున్నాం. సో, అట్లా 83 కే అయిపోయింది కాబట్టి, ఇంకా ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది కార్‌కి. సో, రిపేర్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయనుకోండి, మనం ఇంకా ఆ కార్ ఇచ్చేసి వేరే కార్ తీసుకుందాం అన్నా గానీ ప్రాబ్లమ్ అవుతది. ఏమంటే చాలా తక్కువగా తీసుకుంటారు సెకండ్స్ కాబట్టి, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న కార్ ఇచ్చేసామనుకోండి ఇంకా తక్కువగా వస్తుంది. సో, మంచి కండిషన్‌లోనే ఉంది కారంతా. కాకపోతే రాను వస్తాయి. ఇంకా రాలేదు ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. 83,000 అప్పుడే తిరిగేసాము అంటే అందరం అక్కడ చెప్తా ఉంటే షోరూమ్‌కెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళే సర్ప్రైజ్ అవుతున్నారు. అదేందది 83,000 అప్పుడే తిరిగేసారా? అట్లా అనేసి. 83,000 తిరిగింది కారంటే కొంచెం తక్కువగా తీసుకుంటారనమాట మనకి. అందుకనేసి ఇంకా సుదర్శన్ అలా ప్లాన్ చేసుకున్నాడు. కార్ మంచిగా ఉన్నప్పుడే ఇచ్చామంటే కొంచెం మంచిగా మనీ వస్తది మనకి. ఇంకో కార్ తీసుకోవచ్చు లోన్ పెట్టుకొని అనేసి అనుకోని, సో, ఇదే కరెక్ట్ టైమ్ అన్నట్టుగా వేరే కార్ చూస్తున్నాడు. ఇంకా మా సుదర్శన్‌కి ఆ స్కోడాలో బ్లాక్ అండ్ వైట్ కార్ ఉంది కదా! ఫస్ట్ చూపించానే, ఆ కార్ చాలా నచ్చింది. భలే ఉంది బుజ్జి ఈ కార్ అంటానే ఉన్నాడు. కానీ లోపల కూర్చున్నాం, అంతా చూసాము. లోపలేమంటే బెలినోలో కూర్చున్నంత కంఫర్ట్‌గా అనిపియలే నాకు బ్యాక్ సీట్స్‌లో. ఇంకా డిక్కీ చూద్దాము. ఈ బూట్ స్పేస్ అనేది ఉంటుంది కదా! అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కువ తిరుగుతా ఉంటాం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉండేది కాబట్టి చూడాలి. సో, ఇంకా 5 సీటర్ కార్ కాబట్టి ఆబ్వియస్‌లీ బూట్ స్పేస్ బానే ఉంటుంది. ప్రాబ్లమే ఉండదు. ఈ కార్‌లో స్పెషాలిటీ ఏమంటే 3 సీట్స్ ఉంటాయి కదా! కూర్చుంటాం కదా! బ్యాక్ సీట్స్ అనేటివి. అది కూడా అలా బెండ్ చేసుకోవచ్చంట. సో, అలా కంప్లీట్‌గా బెండ్ చేసుకొని కూడా మనము ఒక బెడ్‌లాగా వేసుకోవచ్చు. అట్లానే సంథింగ్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నారు. కారంతా ఓకే. బట్ నాకు చెప్పాను కదా! 3 సీట్స్ కంఫర్ట్‌గా లేదు అనిపిచ్చింది. బెలినోలో ఇలా ఫ్లాట్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఆనుకుంటే. దీనికేమంటే అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి కొంచెం అంటే ఇద్దరు కంఫర్ట్‌గా కూర్చోడానికి కొంచెం అట్లా వంకరగా వస్తుందనమాట కార్నర్స్. సో, అదొక్కటే నాకనిపిచ్చింది. ఒకవేళ మేము ముగ్గురం కూర్చున్నాము. నేను, మోహన, శిరీషనే కూర్చున్నాము. అంత కంఫర్ట్‌గా ఉండదేమో, ఇరుగ్గా ఉంటుందేమో అలా అనిపిచ్చింది నాకు. సో, అక్కడ కార్స్ చూసాము. అవి ఎంత పడుతున్నాయి. సో, సెకండ్స్ మనం అక్కడే వాళ్ళ దగ్గరే మనం మన బెనీలో కార్ అమ్మేసేయచ్చా? అమ్మేస్తే ఎంతొస్తుంది? సో, అవన్నీ మాట్లాడుకొనేసి సో, మేము ఇంకా ఇంటికెళ్ళి డిసైడ్ చేసుకొని మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మా సుదర్శన్ ఇదే స్టార్టింగ్ ఏం కాదు. ఒక 6 మంత్స్ నుండి ఎక్స్‌ప్లోర్ చేస్తానే ఉన్నాడు కార్స్ గురించి. కాకపోతే యూట్యూబ్‌లో చూస్తూ, వీడియోస్ అన్నీ చూసుకుంటూ అట్లా ఉన్నాడు. సో, ఇప్పుడే ఫస్ట్ టైమ్ అనమాట. ఒక షోరూమ్‌కి వెళ్ళి అక్కడ విజిట్ అయ్యి కార్ చూద్దాము, లోపలికెళ్ళి కూర్చొని చూద్దాము, ఎట్లా ఉంటుంది అనేది చూస్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళానో లేదో నాకొక పార్సెలొచ్చుండింది. అదేంటో తెలుసా మీకు? నేను వాలంటైన్స్ డే గిఫ్ట్ అనేసి పెట్టున్నాను. మా సుదర్శన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడనేసి వ్లాగ్‌లో చెప్పాను కదా! ఏమంటే నేను మోహన వాళ్ళతో గోల్డ్ షాపింగ్‌కెళ్ళినప్పుడు సుదర్శన్ కోసం తీసుకుందాం ఒక గిఫ్ట్ వాలంటైన్స్ డేకి ప్రెజెంట్ చేయాలి అనుకున్నాను అని చెప్పాను కదా! కాకపోతే కుదరలేదక్కడ. టైం లేదు వచ్చేసాము అని చెప్పాను. సో, నేనింకా దాన్ని అయ్యో! ఇవ్వలేకపోయానే అనేసి అనిపిస్తా ఉండింది. కాకపోతే ఇంక బెంగుళూరుకొచ్చేసాను. బెంగుళూరుకి వస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే సుదర్శన్‌తోనే వెళ్ళాలి. నేనెప్పుడు అలోన్‌గా ఎక్కడికి అలా వెళ్ళను. సో, అలా నేనింకా నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ చూస్తా ఉంటే నాకు ఒక సైట్ కనిపించింది. ఈ సైట్ ఏమంటే నేను చాలా రోజుల నుండి నాకు తెలిసిన సైటే చూస్తూనే ఉన్నాను. స్టార్కల్ అనేసి
ఒక సైట్. దాంట్లో ఏమంటే ఈ గోల్డ్ జ్యువెలరీ ఉంటుందన్నమాట. సో నార్మల్గా వాళ్ళు అప్డేట్స్ పెడతా ఉంటారు కదా, వాళ్ళ సైట్లో ఏమేమి అప్డేట్ చేశారో. సో అట్లా అప్డేట్ చేస్తుంటే నాకు కావాల్సిన జ్యువెలరీ కనిపించింది. నేను సుదర్శన్కి ఇవ్వాలి అనుకున్న జ్యువెలరీ కనిపించింది. దాన్ని చూడగానే భలే హ్యాపీ వేసింది, కానీ కొంచెం టెన్షన్ కూడా ఉండింది. ఏమంటే తీసుకోవాలా వద్దా, అది సుదర్శన్కి తెలియకుండా తీసుకోవాలి. అంటే నేను గిఫ్ట్ ఇవ్వాలి కదా సుదర్శన్కి, సర్ప్రైజ్గా ఇవ్వాలి. సో నాకైతే చాలా టెన్షన్గా తీసుకున్నాను, లాస్ట్కి తీసేసుకున్నాను. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ అయితే ఆసమ్గా ఉంది. ఏమంటే బ్లాక్ కలర్ బాక్స్లో వస్తుంది, అస్సలు నాకు తెలియదు ఎంత బ్యూటిఫుల్ ప్యాకింగ్ ఉందో. అసలు టెడ్డీకి ఒక ఫోటో తీరా అనేసి ఫోటో తీపించుకుంటాను బాక్స్ పెట్టుకొని. సుదర్శన్ హ్యాపీ ఏమంటే హాల్లో ఉన్నారు, అందుకే టెడ్డీని బెడ్రూమ్లో తీసుకొచ్చి ఇంకా పార్సల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీకు యాపీకి ఒక గిఫ్ట్ ఇచ్చాను, చూపిస్తాను. నీకే గిఫ్ట్ చూడు, చదవాలి నువ్వు, దాంట్లో ఏముందో అప్పుడే గ్రేట్. చదువు. దిస్ ఈస్ ఐ ఫ్రమ్ ఏంద్రా, చదువురా డెడ్డా. మై స్వీట్ హ్యాపీ, దిస్ ఇస్ ఫ్రమ్ అమ్మ. ఓకే, దిస్ ఈస్ ఫర్ యూ అనలేదా? ఎట్లా ఏది చూపిద్దాం బాబాకి, ఇదిగో. ఇక్కడే ఉండు, చూద్దాం. మై స్వీట్ హ్యాపీ, దిస్ ఈస్ ఫ్రమ్ యూ, దిస్ ఈస్ ఫ్రమ్ అమ్మ. అవ్వ సరిగా చేయలా. అబ్బో ఉండి చూద్దాం. లిప్స్టిక్ అయితే కాదండి బాబా, లిప్స్టిక్ ఉంటుంది లేరా. అదే నేను అదే అనుకుంటా. టీరా టీ చూద్దాం, గబగబా చించునా. అరే నువ్వెందుకు బాబా, నీకు రాలేడులేరా బాబా, ఉండలేడు. లిప్స్టిక్కేనా? నీకెందుకు లిప్స్టిక్? అదే అమ్మ కూడా చెప్పిందా. లిప్స్టిక్ కాదు అది. తీరా గబగబా, అది చింపుతారా? ఇంకా లాగ వస్తుంది పై కిందకి. టింట్, లిప్ టింట్ బాగుంది కదా. ఏది లిప్ అండ్ చీక్ టింట్. ఇది ఆల్వేస్ నా దగ్గరే ఉంటుంది హ్యాపీ, ఎప్పుడైనా నీకు ఇస్తాను. లైక్ మేబీ భలే ఉంటుంది. బ్లష్ అండ్ లిప్ కలర్, నేచురల్ ఫ్లష్ ఆఫ్ కలర్, బ్లెండ్స్ ఈజీలీ. హ్యాపీకి ఏమంటే ఇలా లిప్స్టిక్స్ ఇట్లాంటివి అంటే భలే హ్యాపీ అనమాట. అందుకనే జస్ట్ నేను హ్యాపీ నేమ్తో గిఫ్ట్ ప్యాక్ చేయించాను. బట్ ఇది నేను ఎప్పటి నుండో చూస్తున్నాను, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది. నాకు కావాల్సిన షేడ్ ఎట్లాగో దొరికింది, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, ఆ రోజు వచ్చింది. కాకపోతే హ్యాపీ నేమ్తో గిఫ్ట్ ప్యాక్ చేయించాను. సుదర్శన్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? వాళ్ళకి అందరికి కూర్చో బిర్యానీ బాక్స్ లాగా ఉందంట. మంచిగా ఉంది కదా, ఇలా చూపించుకోవాలి. ఆడవాడికి ఇచ్చింది, అమ్మాయి తీసుకునింది. మళ్ళా ఆ బాక్స్ ఓపెన్ చేసి ఎలా ఉందని చూపిస్తాను. ఇట్లా ఉంది. ఏం బాబా నీ స్మైల్ మారిపోయింది, నువ్వు మారిపోయాక ఎవరో నలుగురు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నావు. కాలు తీరేట లేదు చూపించండి. తీయనిరా బబ్బాని. దానిలో లేదన్నా బాబా, ఇది ఏదో పేపర్ పడున్నది అనుకున్నాను బుజ్జు. నాకు ఇష్టమైన చైన్ బుజ్జు. థ్యాంక్ యూ బుజ్జు. నిజంగా అదేనా బాబా? ఇదే కదా, అంటే అట్లాంటిదేనా? అట్లాంటిది ఇదే. వెనకాల నుంచి తీయాలి బాబా. నైస్ బుజ్జు. థ్యాంక్స్ బాబా. అదేనా బాబా? ఇదేనా బాబా? వేసుకో అది తీసేసి బాబా, దగ్గరగా చూపించదే కదా. నేను ఫస్ట్ చూసేది పేపర్, గోల్డ్ పేపర్. దీనిపై చూడరా బాబా, ఇదే ఎప్పటి నుండో చూస్తున్నాడు రా. ర్యాంక్ అనుకున్నావు బాబా. ఫోన్ వస్తుంది బాబాకి ఫోన్.
ఇంకా ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ షాప్‌కెళ్తామనుకోండి, అప్పుడంతా ఈ చైన్ కోసం అడిగేవాడు మా సుదర్శన్. అదేమో వాళ్ళు లేదండి అనేసి చెప్పేవాళ్ళు. ఏమంటే సుదర్శన్ కాలేజ్ డేస్‌లో ఈ చైన్ యేసుకునేవాడు. ఎంత బావుంటుందో! అసలేమంటే గొంతుకి, ఆ స్కిన్‌కి అతుక్కొనుంటుంది. జస్ట్ షైన్ అవుతా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందసలు. సో, ఆ చైన్ ఏమంటే తెగిపోయి ఉండింది. పిల్లలు ఆడుతూ అట్లా తీసేసుకోనున్నారు. సో, అలా అప్పటి నుండి మళ్ళీ దాన్ని జాయిన్ చేయలేమనమాట. చాలా డెలికేట్‌గా ఉంటుంది. అది దొరకడమే లేదు. దాని తర్వాత మంచిది తీసుకుందాము అంటే, నాకు కరెక్ట్‌గా ఈ సైట్‌లో దొరికింది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఇంకా ఈ బాక్స్‌ని చూసి మా సుదర్శన్ బిర్యానీ బాక్స్ అనుకున్నాడంట. ఇంకోటేమంటే మా సుదర్శన్‌కి నేను ఇదినిస్తే అంత తృప్తిగా ఉండదు కదా! బాబా అదేసుకో బాబా. పాపా పైనుంచి తీయాలి. ఒక నిమిషం నేను సేవ్ చేసుకుంటాను. శిఖ ఎట్లా దొరికింది నీకు? ఎంత గ్రేట్ నువ్వు. ఆర్డర్ కదమ్మా శిఖ ఎంత గ్రేట్. అంత ఇంక చాలు. అమ్మలో బెటర్ తీసుకోవాలి బాబా వీడు చూడు బాబా. నువ్వు బెటర్ డిష్ తీసుకోవాలంట. ఇది తీసేసారు కదా. అవును కదా! 2 పెట్టుకుంటావా ఏమైనా? రెండు పెట్టుకోవచ్చు కదా. చేయగలను అది అట్లే పెట్టేయి అట్లా. ఏ బాబా బాగుండదు అది తీసేసుకో బాగుంది. ఇది తినన్నా. టేడా ఆ చైన్ తీసే. నేను తీయాలా? వద్దులేమ్మా టేడా నేను తీస్తాను ఉంటేడా. 80 గ్రామ్స్ ఇది. 18 క్యారెట్స్. ఇట్రా ఆన్లైన్ డెలివరీ ఇట్రా ఇక్కడ ఇట్లా రా. చేశారు బాబా. మా సుదర్శన్కి ఇప్పుడు ఎక్కడ లేని డౌట్లు అన్నీ అడుగుతాడు. ఇచ్చారా వాళ్ళు డాక్యుమెంట్ ఎంత తీసుకున్నారు? అరే గమ్ముకుంటారు. ఎన్ని గ్రామ్స్ బుజ్జి? ఇది 1 గ్రామా 1/2 గ్రామా? నిజంగా అండి మా సుదర్శన్ సేమ్ మా ఆంటీయే. మా అత్తయ్య కూడా అంతే అడుగుతానే ఉంటారు. అది ఎన్ని గ్రామ్స్, ఎంత పడింది. ఉండు బాబు కొంచెం. అంటే ఇష్టంగా తెస్తాం కదా, బాగుంది అన్నారు అనమాట. అది ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ అని అడుగుతారు. ఈ సమ్మర్ అయిపోతుంది. టైట్ ఉంది. సన్నగా అవుతుంది బాబా. కానీ మరీ టైట్గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అవుతుంది కొన్ని రోజులు వేసి పెట్టుకుంటే. చూసుకొని వస్తాను ఉండు. ఇరుక్కపోతుంది. శిఖ ఇది ఎలా ఉంది బాబా? టైట్గా ఉంది కొంచెం. అయ్యో నువ్వు వేసుకో. నాకు కాదు, నీకోసం నేను తెచ్చింది. కొన్ని రోజులు వేసుకో బుజ్జు, సాగుతుంది. మళ్ళీ నేను వేసుకుంటాను. ఇక్కడికి వచ్చినాక సో చూసారుగా, అలా అయిపోయిందనమాట. మా సుదర్శన్కి బిగించుకొని పోయింది. ఇంకా నన్ను వేసుకోమన్నాడు. ఒక 1 మంత్ వేసుకుంటే ఏమైనా అది సాగుతుందేమో. నాకు మాత్రం కరెక్ట్గా భలే బ్యూటిఫుల్గా ఉంది. బాగు అనిపించింది వేసుకోగానే. ఇంకా చూపించాను కదా మీకు ఎంత పడింది ఏంటి అని. 1.5 గ్రామ్ ఉంది. ఇంకా 10,500 అయింది. ఇంకా ఇలాంటి చైన్స్కి ఏమంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. చైన్సే కాదు, చాలా డెలికేట్గా ఇలా ఉండేటి వాటికి ఉంటాయి. ఇంకా పప్పు గురించి చెప్పాలి కదా మీకు. సో పప్పు పుల్లగా అయిందనేసి మళ్ళీ పప్పు యాడ్ చేశానే. వావ్ అనిపించింది. కరెక్ట్గా ఉంది పులుపు. అంటే సుదర్శన్ కూడా తిన్నాడనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది బుజ్జు అన్నాడు. సో ఈసారి మీకు పులుపు ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు పప్పు ఉడికిపెచ్చుకొని అది యాడ్ చేసేసుకోండి. అప్పుడు భలే ఉంటుంది. ఇంకా ఇంటికి రాగానే ఫ్రెష్ అయిన తర్వాత ఏమంటే ఇంకా వాషింగ్ మిషన్ వేసేసేయాలి. వీళ్ళ యూనిఫామ్స్ అన్నీ ఉతికి పెట్టేసుకోవాలి కదా. సాటర్డే సండే అంటేనే బిజీగా ఉంటాను నేను. ఇంట్లో చాలా పనులు ఉంటాయి. సో కాకపోతే బయట తిరిగేదే మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడంతా. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసాను. బట్టలు మళ్ళీ ఆరేసి ఇంకా ఈవినింగ్ అవుతా ఉంది. ఇంకా టీ పెట్టుకుందాం కదా అన్నట్టుగా టీ పెట్టుకున్నాము. ఆ రోజే టీ తాగడము. ఈ మధ్య అసలు టీయే తాగట్లేదు. అంటే తిరుపతి వెళ్ళినప్పుడు తాగుతున్నాను, మళ్ళీ ఇక్కడికి వస్తే టీయే తాగట్లేదు. గ్రీన్ టీ అనేసి, ఆ బ్లూ టీ అనేసి, ఏబీసీ జ్యూస్ అనేసి, సో అట్లా ఇట్లా అవి వేసుకొని తాగుతూ ఉన్నాను. అందుకే టీ తాగొద్దు అనిపించింది. కానీ ఒక్కొక్కసారి భలే ఇష్టం వచ్చేస్తే టీ మీద, కాఫీ మీద. మళ్ళీ టీ తాగాలి, కాఫీ తాగాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలా టీ తాగాము. ఇంకా సుదర్శన్ ఉన్నట్టుండి బుజ్జు మనము ఇంకొక షోరూమ్ తీసుకెళ్తాను నీకు, టాటా షోరూమ్కి వెళ్దాము, అక్కడ కూడా కార్స్ చూద్దాము అన్నాడు. ఎందుకంటే రీజన్ ఏమంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎందుకో గమ్ముగుండక నేనే గెలుక్కుంటానమాట ఇలాంటివన్నీ. బాబా మనము 7 సీటర్ తీసుకుందాం కదా అనేసి అడిగా. ఏమంటే 5 సీటర్ ఇన్ని రోజులు వాడాం కదా, మనం 7 సీటర్ తీసుకుందాం బాబా. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాము, లోకల్గా ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడికైనా టూర్ లాగా వెళ్ళాలన్నా కానీ 7 సీటర్ ఉంటే అందరం చాలామంది కూర్చొని వెళ్ళొచ్చు.
2 కార్స్‌లో అట్లా వెళ్ళని అవసరం ఉండదు అనేసి అన్నాను. ఇంకోటేమంటే ఇప్పుడు మా మమ్మీ, మా డ్యాడీ గూడా వస్తారనుకోండి. ఇప్పుడు మొన్న మేము టూర్‌కెళ్ళాం. అప్పుడు అలాంటప్పుడు గూడా కొంచెం కష్టంగా అనిపిస్తది కదా! పిల్లలతో. టెడ్డీ, యాపీ వాళ్ళు పెద్దవాళ్ళయిపోతున్నారు. సో, మమ్మీ, డ్యాడీ వాళ్ళతో అయినా అక్కడికెళ్తే మోహన, శిరీష, ఆంటీ అందరం పెద్ద ఫ్యామిలీ కాబట్టి కారు పెద్దదిగా ఉంటే బావుండు కదా! అనేసరికి మా సుదర్శన్‌కి సఫారీకెళ్ళి చూద్దాం పదా అనేసి తీసుకెళ్ళాడు. సుదర్శన్‌కి ఫేవరెట్ కార్. మా సుదర్శన్‌కి, టెడ్డీకి సఫారీ అంటే భలే ఇష్టం. అదెందుకు ఇష్టమో నాకు తెలీదు. సో, అక్కడ లోపల బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా! అది చాలా బావుంది. నాకది నచ్చేసింది చూడగానే. ఇంకా ఫుల్ బ్లాక్‌లో చూద్దాం అనేసి అడిగితే బ్లాక్ బయటుందనేసి వాళ్ళు చూపిచ్చారు. సో, బ్లాక్ కూడా చూసాము. దీంట్లో అంతా బావుంది గానీ, ఒక్క డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే నేనిక్కడ వీళ్ళు చూపించేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. బూట్ స్పేస్ ఉంది చెప్పాను కదా! అది అస్సలు లేదు తెలుసా దీంట్లో. లగేజే పట్టదు దీనికి. ఇంకా లగేజ్ పైన కూడా పెట్టలేము. ఎందుకంటే అదేమది ఓపెన్ రూఫ్ ఉంటుందనమాట. ఓపెన్ టాప్ కార్ ఇది. సో, అది ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఇంకా దాన్ని బ్లాక్ చేసుకోలేం కదా! లగేజ్ పెట్టుకొని. పైన కూడా పెట్టుకోలేం. అలా అనేసి ఇంకా దీంట్లో డిక్కీ అన్నట్టుగా అదే ఆ ప్లేస్ ఏం లేదన్నమాట. బూట్ స్పేసే లేదసలు. ఇంకా లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ వెళ్తే అసలే నేను తిరుపతికెళ్తే ఎంత లగేజ్ తీసుకొస్తుంటా అక్కడ నుండి. మళ్ళీ ఇక్కడ నుండి తీసుకెళ్తుంటాను. ఊరికి వెళ్ళాలన్నా లగేజ్ ఉండాలి కదా! లగేజ్‌కి ప్లేస్ లేకపోతే ఎట్లా అనిపించింది. అదొక్క డ్రాబ్యాక్ చూసుకొని అదేంది లగేజ్ అప్పటి వరకు తెలీలా నాకు. భలే ఉంది, భలే ఉంది అని చెప్పుకుంటా వెళ్ళాము. భలే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. కానీ ఇంటికెళ్ళిన తర్వాత అవును ఇంతకు దానికి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి ఆలోచించుకున్నామనమాట. సో, లగేజ్ లేకపోతే వద్దులే బుజ్జు ఆ కారు అనేసి అన్నాడు మా సుదర్శన్. అవునులే బబ్బా అని. ఒక కార్ తీసుకోవాలంటే ఈజీయే కాదు తెలుసా? ఎంత కష్టం తెలుసా? ఇంత ఎక్స్‌ప్లోర్ చేయాలా అనేసి ఆ రోజే నాకు తెలిసింది అప్పుడే. జస్ట్ స్కోడాకి వెళ్ళాము అంటే ఏ కార్ తీసుకుంటున్నామో దానికి ఫిక్స్ అయిపోయి మనం వెళ్ళి తీసేసుకుంటే అదొకటి. ఇప్పుడేమంటే చాలా కార్స్ ఉన్నాయి కదా! ఏ కార్ తీసుకోవాలి అన్నీ చూసుకొని తీసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనేసి అర్థమైంది. ఇంకా మేము వాడే బలినో కార్ ఎంత మంచిదంటే, ఈవెన్ ఒక్క పంచర్ గూడా ఇప్పటి వరకు అవ్వలేదు. ఇంకెన్ని టూర్‌లు వెళ్ళేసి వస్తా ఉంటామో, చూస్తా ఉంటారు కదా! హైదరాబాద్ ఎళ్ళాము, చెన్నైకెళ్తున్నాము, కేరళకి వెళ్తున్నాము. ఓహ్ మై గాడ్! అన్ని స్టేట్స్ తిరిగేస్తా ఉందసలది. బెంగుళూరు, తిరుపతి ఆల్వేస్ వెళ్తూనే ఉంటాము. మీరు చూస్తూనే ఉంటారు. సో, అలా వెళ్తుంటే కూడా ఒక ప్రాబ్లమ్ వస్తుందా? ఆ కార్ మార్చేసేయాల్సొస్తుందా? అనేసి అనిపిచ్చిందప్పుడు మాకు. ఇంక ఇదేమంటే సండే రోజనమాట. సాటర్‌డే వ్లాగ్ అక్కడితో అయిపోయింది. సో, సండే మార్నింగ్ హ్యాపీ కొంసేపు లోపల పడుకుంది. నేనింక లేసి కూర్చునేసరికి నాతో పాటు వచ్చి మళ్ళీ కొంసేపు కూర్చొని మళ్ళీ అక్కడ బీన్ బ్యాగ్ మీద పడుకునేసింది. టెడ్డీ దూకుంటా ఉంది. ఫ్రెష్ అయిపోతాయి. ఇంకా నేనేమంటే సుదర్శన్ ఇంక అప్పటికి లేయలేదు పడుకొని. నైటంతా ఆ కార్ల గురించే చూసుకుంటూ ఉన్నాడు. ఇంక పాపం ఎప్పుడు లేట్ నైట్ పడుకున్నట్టున్నాడు. ఇంక లేపొద్దు అనుకున్నాను. నేను ఒక్కదాన్నే కాఫీ చేసుకొచ్చుకున్నాను. ఏమంటే సుదర్శన్ ఉన్నప్పుడు కాఫీ చేసుకున్నాను అనుకోండి, "వద్దు వద్దు బుజ్జు తాగొద్దు" అంటాడు. ఏమంటే కాఫీ తాగితే నాకు పడట్లేదని చెప్పున్నాను కదా! నాకు హెడేక్ వచ్చేస్తా ఉంది. కానీ కాఫీ తాగాలి అనిపిస్తది. సుదర్శన్ లేడు కదా! నేను మాట్లాడుకుందాం కదా అనుకున్నాను. క్యాపీ పడుకొని ఉంది కదా అని గమ్ముగైపోయాను. ఎంతసేపు రెడీ అయ్యొచ్చమ్మా కూటి టెడ్డీ అక్కకి చూపించావా? గ్లాస్ దింపు ఒకసారి. 2024 manufactured, but variant model is 2023. ఎందుకురా ఇట్లాంటి కోతి వేషాలు వేస్తున్నా? అవునవును ఉంటుంది. టెడ్డీ అక్కడ వీడియో తీయాలి. Single minor change with that గుచ్చుకున్నమాట. Just that the variant is 2024. But Kiss. is 2024 only. కిస్ చీ బాబా చీలి కదా. Yeah. So అయ్యా నా చీలి కదమ్మా. but they సరే standard it seems what variant it is. ముయిరా నోరు ఇట్లా లిప్స్ ఇరా. That way. 1, 2, 3, Yes. 4 rings. I'm thinking I'll go for 24 variant if I yeah. Correct. టెడ్డా చదువుకుంటుందా? టెడ్డా ఏం తినింది? హ్యాపీ వన్ ముద్దుంది రమ్మ. మీ డ్రెస్ బొల్లే కలర్ఫుల్గా ఉంది టెడ్డా. బొల్లే ఉంది టెడ్డా. నా గిఫ్ట్ కట్టండి, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. హ్యాపీ దా Just for the ఇదే డ్రెస్ ఇది. ఆ సుదర్శన్‌కి కార్లే లోకమైపోయింది. ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఫోన్‌లో గూడా కార్ గురించే మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్టే ఫ్రెండ్‌తో మాట్లాడుకోవడం. అలా మాట్లాడుతూ వంట చేస్తున్నాడు. ఏమంటే ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది. సో, అవన్నీ కనుక్కుంటే మనకి తెలుస్తాయి కదా! ఇంకా వాళ్ళకి తెలిసిన కొన్ని ఉంటాయి. మనకు తెలియనివి
కొన్ని వాటి గురించి. ఇక నా గోల నాది. ఆ చైన్ చూపించడమే సరిపోతా ఉంది మీకు ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అది గనక కొద్దిగా పెద్దది సైజు ఉంటే బాగుండేది మా సుదర్శన్‌కి అనిపించిస్తానే ఉండింది. అది వేసుకోనుండు బుజ్జి సాగుతుంది అంటూనే ఉన్నాడు. నేను చేసుకున్నాను అవునమ్మా, దగ్గరకు రా. ఏం చేసుకున్నావు? ఫ్లవర్. ఫ్లవర్. ఇట్లా అనుకో. చీక్స్ కనిపిస్తాయి. చీక్స్ కూడా చేసుకున్నావే. చాలే. లిప్ టింట్ ఒకటి కొన్నాను కదా, అది నీకేరా అని చెప్పున్నాను కదా, ఇంకా వదలదనమాట. నాకనేది కదమ్మా, నువ్వు నా గిఫ్ట్ అనే కదమ్మా ప్యాక్ చేసి నాకు ఇచ్చావు అంటానే ఉండింది. ఒక్కసారి పూసుకుంటాను అడుగుతానే ఉండింది. సరే పూసుకోరా అని చెప్పాను. చీక్స్ కూడా పూసుకొని కరెక్ట్గా మేకప్ లాగా చేసుకొని వచ్చింది. ఇంకా ఇప్పుడు నా చెప్పులు వేసుకొని స్టైల్గా వస్తుంది, చూస్తున్నారా? ఆ డ్రెస్ ఏందో మా సుదర్శన్ టీషర్ట్ అది. ఇంకా మా సుదర్శన్ ఇంతసేపు ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ చేసిన వంట ఏంటంటే నాటుకోడి చికెన్ పులుసు సంగటి, వేడిగా అనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ సంగటి తింటున్నాము. అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట. 11-11:30 ఆ టైంకి అలా తినేస్తూ ఉన్నాము. ఎందుకంటే తినేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తున్నాము, మహీంద్రా షోరూమ్కి వెళ్తున్నాము. ఇంకా ఇట్లా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే సాటర్డే సండేనే కదా హాలిడే, అప్పుడే వెళ్ళాలి. సో అట్లా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఏం చూడాలంటే స్కార్పియో ఎన్ చూడాలి అనేసి, ఇంకోటి ఏమంటే XUV 700 ఆ కార్ ఒకటి, 2 7 సీటర్సే కాబట్టి అవి కూడా చూడాలి అనేసి. స్కార్పియో అనేది నాకు చాలా ఇష్టమైన నేమ్ తెలుసా, స్కార్పియో, డస్టర్. సో ఆ 2 ఎప్పటి నుండో నాకు ఇష్టం. కానీ కార్లు ఎలా ఉంటాయి నాకు తెలియదు, నేమ్స్ మాత్రం భలే ఇష్టంగా ఉండింది. సో అది కూడా ఇక్కడే ఉంటుందనేసి చూసాము. ఇంకా అది ఇంకోటి వచ్చేసి XUV 700, సో అది కూడా చూసాము. ఇంకా ఈ కార్స్ దేనికి బూట్ స్పేస్ అనేదే లేదు. సో బూట్ స్పేస్ లేకుండా 7 సీటర్ పెట్టుకొని ఏం చేయాలబ్బా అనిపిస్తూ ఉండింది. సో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు లోకల్లో అలా అందరం కూర్చొని ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే యూజ్ అవుతుంది. అదే కనుక అందరం కలిసి అక్కడికి వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి అంటే యూజ్ రాదు. ఆ లగేజ్ అంతా ఇంకెక్కడ పెట్టుకొని వెళ్తాము అలా అనేసి అనిపించింది. ఇంకా దీనికి ఆపోజిట్లో టొయోటా వాళ్ళ షోరూమ్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి చూసేసి వద్దాం రాబుజ్జు అనేసి తీసుకెళ్ళాడు. ఇక్కడ అంటే జనార్దన్ అంకుల్ వాళ్ళు ఇన్నోవా క్రిస్టా యూజ్ చేస్తున్నారనమాట. సో అది చూద్దాము ఒకసారి ఎలా ఉందో. ఇంకా ఇన్నోవాలో హైబ్రిడ్ హై క్రాస్ ఉన్నాయి కార్స్, సో అవి కూడా చూద్దాము అనేసి చెప్పారనమాట. సో దానికోసమని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి వచ్చాము. ఇంకా హై క్రాస్ చూసాము, వావ్ అనిపించింది అసలు నిజంగా, ఎంత బాగుందో. ఈ 7 సీటర్స్ చూసాం కదా ఇన్ని, సో వాటికంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇది. చాలా బాగుంది. బ్లాక్ కలర్లో కొంచెం చిన్నగా అనిపిస్తుంది, వేరే కలర్స్లో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. కార్ మాత్రం ఆసమ్గా ఉంది. ఇంకా బూట్ స్పేస్ కూడా సూపర్గా ఉంది. కంప్లీట్గా కార్ అంతా భలే నచ్చేసింది మాకు. కాకపోతే ఈ కార్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో మాకు కావాల్సినవి కొన్ని లేవు. అంటే వీళ్ళకి టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఓపెన్ టాప్ కార్ కావాలి అని ఎప్పటి నుండో. ఇప్పుడు మేము చూసిన హై క్రాస్లో ఓపెన్ టాప్ లేకుండా అయితే మా బడ్జెట్లో కొంచెం పర్వాలేదు, అదే ఎక్కువ చెప్పాలంటే. కానీ ఓకే తీసుకుందాం, పెద్దది కదా అంటే కొంచెం పెట్టాలి కదా అన్నట్టుగా ఓకే అనుకున్నాం. కానీ ఓపెన్ టాప్ ఉండదన్నమాట. సో ఓపెన్ టాప్కి వెళ్ళాలంటే ఇంకా టాప్ ఎండ్ వెళ్ళాలంట, అది చాలా అయిపోతుంది. సో అట్లా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అలా ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటానే ఉన్నాం కార్స్ గురించి. ఇదంతా పక్కన పెట్టేశాము అంటే ఒకటి గమనించారా మీరు, మేము తిరుపతి నుండి రిటర్న్ అయ్యేటప్పుడు నేను రాశి ఫలాలు చూశాను. కుంభరాశి వాళ్ళకి సుదర్శన్ చెప్పాను, బాబా నీకు వాహన యోగం ఉందంట అనేసి అని చెప్పాను. గుర్తుందా మీకు? వాహన యోగం అంటే బండి కొనుక్కునేసి అవసరం లేదు, కాకపోతే అట్లీస్ట్ ఆ బండి కోసం మేము చూస్తాము అట్లా అని కూడా నాకు తెలియదు, అనుకోలేదు. కానీ కరెక్ట్‌గే కదా ఆ వీకెండ్ అలాగే జరిగింది. ఆ వీక్ లోపల జరుగుతుంది కదా, ఈ సండే అంటే నెక్స్ట్ సండే వరకు కదా ఆ రాశి ఫలాలు. సో అది జరిగింది కదా అనిపించింది నాకు. ఇదేమంటే ఒక ప్లాన్డ్‌గా కూడా కాదు, జస్ట్ గుడికి వెళ్ళాము, హోటల్‌కి వెళ్ళాము. సుదర్శన్ మనసులో మైండ్‌లో ఏం జరుగుతా ఉండేదో తెలీదు. సడన్‌గా వెళ్దాం స్కోడాకి షోరూమ్ చూసేసి వెళ్దాము అనేసి అన్నాడు. సో అట్లా వెళ్ళేసాము. అట్లా దాని తర్వాత కంటిన్యూయస్‌గా చూస్తూనే ఉన్నాము. ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాము. ఇంకా మష్రూమ్స్ తీసుకొచ్చుకున్నాం కదా, ఇంకా ఆ రోజు నైట్కి మష్రూమ్ చేసుకుందాం అనేసి కర్రీ చేశాను. కంప్లీట్ కర్రీ నేను మీకు చూపించలేదు, ఎందుకంటే నాకు ఎందుకో నచ్చలేదు ఆ మష్రూమ్స్. నార్మల్ వేరే మష్రూమ్స్ ఉంటాయి, ఆ కర్రీ చాలా బాగుంటుంది, కానీ అంత టేస్టీగా రాలేదు ఈ మష్రూమ్స్ అంతే బుజ్జు అనేసి అన్నాడు మా సుదర్శన్. సో కర్రీ అంతా కంప్లీట్గా చూపించలేదు మీకు. ఇంకా ఈ చాక్లెట్ కేక్ కావాలి అని అడుగుతూ ఉంటుంది అనేసి నేను సాటర్డే సండే ఇంట్లోనే ఉంటాం కదా, వీళ్ళకి చాక్లెట్ కేక్ చేసిద్దాం అనుకున్నాను. సో దానికోసం ఆర్డర్ చేశాను.
ఇంకా మేము బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట ఇచ్చాను కదా అనేసి చాక్లెట్ కేక్ టెడ్డీకి. మళ్ళీ యాపీకి ఏమంటే స్మూతీ కావాలి, స్మూతీ చేసి మళ్ళీ నాకు స్ట్రాబెర్రీ స్మూతీ అనేసి అడిగింది. సో వస్తా స్ట్రాబెర్రీస్ కొనుక్కొచ్చుకున్నాము. సో మళ్ళీ స్ట్రాబెర్రీ స్మూతీ కావాలి అంటే ఇంకా మళ్ళీ అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాను. ఎలాగో బనానాస్ కూడా ఉన్నాయి, పండిపోతా ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంతలో ఈ స్మూతీకి అయితే యూజ్ అయిపోతుందిలే అన్నట్టుగా ఇంకా బనానా స్ట్రాబెర్రీ వేసేసి ఒక స్మూతీ చేసేసాను. ఇంకా అది ఎంత బాగుంటుందో తెలుసా, మీరు ట్రై చేయండి. నిజంగా ఇప్పుడు స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను, భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ ఏమంటే కొన్ని తింటా ఉంటే పుల్లగా ఉంటాయి, తినలేము కదా. సో అట్లాంటప్పుడు ఏమంటే ఇలా జ్యూస్ కానీ స్మూతీ కానీ ఇలా చేసేసుకొని తాగామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. యాపీకి మాత్రం భలే ఇష్టము, తాగేస్తుంది. ఇంకా నేను అంతా స్మూతీ అంతా చేసేసిన తర్వాత ఏమంటే సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. సో అది లాస్ట్లో తాగేటప్పుడు అలా తగులుతూ ఉంటే బాగుంటుందనేసి లాస్ట్లో కలిపి ఇస్తూ ఉన్నాను. ఇంకా కేక్ ఏమంటే కుక్కర్లో చేసుకునే కేక్, అంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కుక్కర్లోనే పెడదాము, వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లనే చేద్దాము అనేసి చేశాను. కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది, హమ్మయ్య అనిపించింది నాకు. ఇంతకుముందు కూడా చేస్తున్నాను చెప్పాను కదా, అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం క్రంచీగా ఉండింది అది పైన టాప్ లేయర్ అంతా. తర్వాత ఈ లేయర్ అంతా ఇట్లే వచ్చింది, సేమ్ భలే ఉంది. ఇంకా అలా ఇచ్చేసరికి కేక్ భలే ఉంది అని చెప్పి ఇంకా వీళ్ళు బర్త్డే చేసుకుంటారు, ఐ మీన్ కేక్ కటింగ్ పార్టీ అనమాట. జస్ట్ అలా ఒకప్పుడు నాకు కూడా చాక్లెట్ కేక్ అంటే భలే ఇష్టంగా ఉండేది. కానీ ఇప్పుడేమంటే ఆ ఫ్లేవర్ నచ్చడం లేదు ఏందో. ఎందుకంటే చాక్లెట్స్ అవే ఫ్లేవర్స్ ఉన్నాయి, బిస్కెట్స్ అవే ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంతకుముందు చాక్లెట్ అంటే ఎక్కువ అలా తినేదాన్ని కాదు కదా. అందుకని ఆ కేక్ అంటే ఇష్టం వచ్చేది ఎప్పుడైనా తినేటప్పుడు. కానీ ఇప్పుడేమన్నా నచ్చడమే లేదు. ఇంకా మా సుదర్శన్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా సుదర్శన్ కోసం డ్రై ఫ్రూట్స్ అనేసి ఇట్లా పెట్టిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ బాక్సెస్‌లో పెట్టుకుంటాను. తిన్నాడు. ఇంకా అలా ప్లేట్‌లో వేసి ఇచ్చానంటే తింటాడనమాట. నేనేం చేశానంటే నెక్స్ట్ డే ఏమంటే నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను, ఆ స్టార్కిల్ సైట్ వాళ్ళకి. అంటే నేను 16 సైజ్ ఆర్డర్ చేస్తున్నాను. సో సైజ్ ప్రాబ్లమ్ అయింది, నాకు ఎక్స్చేంజ్ కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడు చేశారనమాట. సో నాకు 18 సైజ్ కావాలి అంటే 18 సైజ్‌కి మళ్ళీ బిల్ కొంచెం చేంజ్ చేశారు. ఏమంటే ఆ రోజు గోల్డ్ రేట్ మళ్ళీ పడుతుంది కదా. సో అట్లా నాకు ఈసారి 1000 ఎక్కువ అయింది. సో 16 సైజ్ తెప్పించుకున్నాను, 18 సైజ్ తెప్పించుకున్నాను. ముందరిది 16 సైజు. ఏమంటే నేనే వేసుకొని ఉంటా ఉంటే నాకు సుదర్శన్‌కి ఇచ్చినట్టే అనిపించలేదు అసలు. ఇంకా ఇది తెప్పించుకున్న తర్వాత ఇది వేశాను, బాబాయ్ నేను ఎక్స్చేంజ్ చేశాను వేసుకో అని చెప్పిన తర్వాత అప్పుడు భలే అనిపించింది. అసలు ఎంత బాగుందో, ఇప్పుడు కరెక్ట్‌గా అనిపించింది. సో ఇదే అనమాట మా సుదర్శన్ గిఫ్ట్. ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.